ఫ్రెండ్ అని దగ్గరికి రానిస్తే ప్రాణాలు తీసేవాడు. ఇలాంటి సంఘటనే 1970లో కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో అనే సిటీలో భయంకరమైన రాత్రులు సంభవించాయి. బార్లో ఒక యువకుడు కనిపించేవాడు. చాలా మామూలుగా, ఎలాంటి అనుమానాలు లేకుండా. చేతిలో ఒక చిన్న స్కెచ్ ప్యాడ్. అతను కొంచెం నవ్వుతూ, కొంచెం ఫ్రెండ్లీగా ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ మీ ఫేస్ ని డ్రా చేస్తాను అని చెప్పేవాడు. ఎవరితో అయితే మాట్లాడేవారో వాళ్ళతో చాలా సౌకర్యంగా ప్రవర్తించేవాడు. ఎదుటి వ్యక్తి కూడా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేలా చేసేవాడు. తర్వాత మెల్లగా బయటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్లేవాడు. అంతే, అదే వారికి చివరి రాత్రి. తర్వాత అలా ఆ సిటీలో చాలా మంది కనిపించకుండా పోయారు. కానీ వాళ్ళ డెడ్ బాడీస్ కానీ వాళ్ళ గుర్తులు కానీ ఎక్కడా కనిపించేవి కాదు. అలా కొన్ని రోజులు గడిచాక సిటీలో ఎక్కడో డెడ్ బాడీస్ ఉన్నాయని పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళి చూస్తే అక్కడ చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. పోలీసులు వాటికి ది డోంట్లోరర్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే బొమ్మలు గీస్తూ హత్యలు చేసేవాడు అని అర్థం. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే అతని చేతుల నుండి కొంతమంది బయటికి పారిపోయారు. కానీ బయటికి ఎస్కేప్ అయినా సరే కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పేంత ధైర్యం మాత్రం వాళ్ళలో లేదు. అంటే అతను ఎంత దారుణమైన కిల్లరో ఒకసారి ఊహించండి. ఒక చిన్న డ్రాయింగ్, ఒక పెన్ స్ట్రోక్, అంతే వాళ్ళ లైఫ్ లో అది లాస్ట్ పిక్చర్ అయ్యేది. అలా క్రియేట్ చేశాడు ఆ కిల్లర్ ఆ చావుని. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్.